జాతీయ ఆరోగ్య మిషన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగస్తులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ప్రభుత్వానికి ఇంతకుముందు ఏమన్నా మీరు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది? ఉన్నాయండి. నేను సెకండ్ ఏఎన్ఎంగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ హైదరాబాద్ జిల్లాలో చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎంలో మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ లిస్టులో కలెక్టర్ ద్వారా మేము లెటర్ తీసుకొని మేము వచ్చాము. 20 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసిందే లేదు. వేరే వేరే రాష్ట్రాలలో రెగ్యులరైజేషన్ చేశారు. మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసిందే కాకుండా మమ్మల్ని ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్లో మళ్ళీ మార్క్స్ యాడ్ చేయకుండా మమ్మల్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా కాకుండా అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకొచ్చే జీతం కూడా ఆపేశారు. ఇప్పటికే 3 నెలలు అయింది. కొంతమందికి పిల్లల్ని పోషించుకోవడానికి తల్లి ఒకటే ఉంటారు. పిల్లల్ని ఏ విధంగా పోషించుకుంటారు? వాళ్ళకి సరిపోని శాలరీ కూడా సరిపోవడం లేదు. వీళ్ళు వచ్చే 3 నెలలు జీతాలు ఆపితే ఏ విధంగా చేస్తారు? దీంట్లో ఈ ఎన్హెచ్ఎంలో చాలా క్యాడర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క క్యాడర్లో ఇదే సమస్యలు ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ఇమ్మీడియట్లీ ఎన్హెచ్ఎంలో క్యాడర్ వాయిస్గా ఇయర్స్ని బట్టి ఎప్పటి నుంచి ఏజ్ని బట్టి అలాగే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. సమాన పనికి సమానం కూడా మిమ్మల్ని చర్చలో పిలిచారు కదా, పిలిచినప్పుడు ఏం చెప్పారు? చర్చలకు పిలిచినప్పుడు ఇదివరకే గతంలో చర్చలకు పిలిచినప్పుడు మమ్మల్ని ఎగ్జామ్స్ రాసాము. ఆ ఎగ్జామ్లో ఇదివరకు 30 మార్క్స్ యాడ్ చేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయడానికి అవకాశం ఉంది, చేస్తామని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టులకు వేసేసారు. ఇప్పుడు 30 మార్కులు యాడ్ కాదు 20 మార్కులే యాడ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మా ఎగ్జామ్ పక్కన పెట్టండి. మమ్మల్ని సీనియారిటీ ప్రకారం ప్రతి ఒక్క క్యాడర్లో రెగ్యులరైజేషన్ చేయాలి. అలాగే మాకు శాలరీ కూడా ఫస్ట్కే వచ్చేటట్టు చేయాలి. ఇది మా ఎన్హెచ్ఎం లేదు అంటే ఎన్హెచ్ఎం మొత్తము ధర్నాకి దిగుతారు. చెప్పండి, ప్రభుత్వం మరోపక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్న ఈ నేపథ్యంలో ఇబ్బంది అవుతుంది జీతాలు ఇవ్వాలంటే కూడా చెప్తా ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎన్హెచ్ఎంలో చాలా బడ్జెట్ ఉంది. మరి ఆ బడ్జెట్ అంతా ఏమైంది? ఫస్ట్ ఎన్హెచ్ఎం బడ్జెట్ ఏమైంది అది చెప్పండి. ఎన్హెచ్ఎం మళ్ళీ కరోనా టైంలో కూడా మేము చాలా ప్రాణాలు పక్కన పెట్టేసి మేము చేసాము. మమ్మల్ని ఇప్పటివరకు కూడా గుర్తించకుండా రెగ్యులరైజేషన్ చేయకుండా మమ్మల్ని అన్ని క్యాడర్లలో చాలా పని ఒత్తిడికి మానసికంగా కూడా చనిపోతున్నారు. కాబట్టి మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజేషన్ చేసి మాకు శాలరీ నెలకే వచ్చేటట్టు చూడండి. ప్రభుత్వ రంగ సంస్థల్లో 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. మాకు 1వ తారీఖు రావట్లేదండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1వ తారీఖు జీతాలు వచ్చిందే లేదు. గతంలో వచ్చింది, అది కూడా 10వ తారీఖు లోపల మాకు జీతాలు వచ్చింది. ఇప్పుడైతే మొత్తానికే రావటం లేదు. జీవనం కొనసాగుతుంది. 3 నెలల నుంచి జీతాలు రావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా, ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ఫ్యామిలీలో వాళ్ళకి ఫీజులు కట్టలేక ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మానసికంగా బీపీ షుగర్లు వచ్చేసి చాలా మంది చనిపోతున్నారు కూడా. సార్ మేము 3వ తారీఖుకి ధర్నా లెటర్ ఇచ్చాం సార్ కమిషనర్ మేడంకి. 4వ తారీఖుకి మన యూనియన్ వాళ్ళని పిలిచారు చర్చలకి. 4వ తారీఖు మేడం ఏమన్నట్టు ఒక 2-3 రోజుల్లో శాలరీ వస్తున్నది. మేము ఇప్పటివరకు వెయిట్ చేసాము. 17వ తారీఖు ధర్నా చేయవలసింది పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు 20వ తారీఖు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మాకేమంటే మేము ఇప్పటికైనా మేము కమిషనర్ మేడంని మిగతా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మాకు జీతాలు ఎప్పుడు వస్తే ఒక స్పష్టమైన డేట్ చెప్పండి. ఆ డేట్ రాబట్టి మేము అప్పు తెచ్చుకుంటామో ఏమన్నా బతిమలాడుకొని ఏమన్నా మా ఇంటి గడుపుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మాకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మేము అప్పులు ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పటివరకు ఎవరికి ఇచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు కట్టాలో ఆ ఆన్సర్ చెప్పలేకపోయి ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి ఇప్పటికైనా హెల్త్ మినిస్టర్ గారికి తెలుసో లేదో ఈ సమస్య, సీఎం గారికి కూడా తెలియట్లేదు కొన్ని విషయాలు. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ 1వ తారీఖు జీతాలు వస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ ఎక్కడ రావట్లేదు సార్. సీఎం సార్ కూడా మీరు ఒక దృష్టి పెట్టి ఈ ఎన్హెచ్ఎంలో పనిచేసే ఉద్యోగులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంత పెద్ద ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ మీ సంబంధిత శాఖ మందికి ఇప్పటి వరకు కూడా నోటీసులు లేదా? మేము మా నుంచి మేము కమిషనర్ ఆఫీస్ సార్ మాకు రెస్పాన్సిబుల్ పర్సన్, మేము కమిషనర్ గారికి ఇచ్చాము. కమిషనర్ గారి నుంచి కూడా మేము అక్కడ వెళ్తుంది అనుకుంటున్నాం కానీ అక్కడ వెళ్ళిందో లేదో మాకు ఇప్పుడు తెలియదు సార్. ఇప్పుడు మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఏమంటే మా ఫస్ట్ అధికారి మా కమిషనర్ గారిని అడిగాము. కమిషనర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వస్తాయని చెప్పారు, అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ అష్యూరెన్స్ కూడా నిలబెట్టలేకపోయినందుకు ఇప్పుడు మేము మీడియా ద్వారా హెల్త్ మినిస్టర్కి సీఎం సార్కి మా సమస్య తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం సార్. అంటే మీ వైపు అంటే మీకు కేంద్రం నుంచి 60% నిధులు కూడా వస్తాయి కదా, కనీసం అవన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేదా రాష్ట్ర ప్రభుత్వం? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిజంగానే డబ్బులు లేకుండా అదే సార్ ఇప్పుడు 60-40% అంటున్నారు.
సెంట్రల్ 60-40% అంటున్నారు. ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు మేము పనిచేసే ఉద్యోగులము మాకు 60 వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా అని కాదు సార్. మేము పొద్దున్నదాకా పని చేస్తాం, మాకు ఇచ్చిన డ్యూటీ చార్ట్ ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయి, మేము వెళ్తాం. కానీ మాకు రావాల్సిన జీతం టైంకి ఇవ్వాలి. అది సెంట్రల్ ఇస్తుందా స్టేట్ ఇస్తారా అది మీ ఇంటర్నల్ సమస్య సార్. మీరు పరిష్కరించుకొని మా ఎంప్లాయీస్కి అందరికి న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలల వేతనాలు ఇవ్వాలండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల వేతనాలు ఆపిల్లు. అందుకే ఈ రోడ్డు మీకు ఈరోజు రావడం జరుగుతుంది. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళను ఉన్నట్టుగా రెగ్యులరైజ్ చేయాలి. ఎవరినైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా ఏజెన్సీ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో జీతాలు నెలలకు రావట్లేదండి. 3 నెలల వేతనం రావాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల వేతనం రావాలి. ఎవరికైనా కానీ జీతం వస్తేనే కదా ఇంట్లో సరుకులు కొనుక్కునేది, ఏమైనా తినేది, ఏమైనా ఉండేది, ఏమైనా తినేది. కాబట్టి కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల నాడు 1వ తేదీన వేతనాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీ బకాయిలు 7 నెలల వెంటనే చెల్లించాలి. మరియు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి హెల్త్ కార్డు లేదండి. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మాకేమైనా అయితే రేపు అంతే ఇచ్చి పెడతారు. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలి. ఉద్యోగ భద్రత లేదండి. ఇప్పుడు పోతాంటే ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతే అట్లా తీసి పెడతారు. 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఏమైతే తప్పేమున్నది? ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ కార్డు లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నీ డిమాండ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు కమిషన్ కలుద్దామంటే లేదు, ఢిల్లీ పోయింది మేడం. ఇప్పుడు మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? నేను పట్టించుకోరండి, నాకు అర్థమైతే లేదు. మేము ఎందుకన్నా రోడ్డు మీకు వచ్చాం ఈ రోజున. తను ఈరోజు అవైలబిలిటీ ఉండాలి కదా, మా సమస్యలు ఏంటి రాసుకొని వాళ్ళ ప్రభుత్వం చెప్పాలి కదా. అట్లాంటి కమిషన్ కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. కాకపోతే మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కమిషనర్ కలిసి మీ సమస్యలన్నీ ఆమెకు చెప్పారు, ఆమె కూడా సత్వరమే పరిష్కరిస్తా అని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో పరిష్కరించిందా, పరిష్కరించలేదు? ఒకవేళ పరిష్కరిస్తే మీరు ఎందుకు ఇట్లా ధర్నాలు చేస్తున్నారు? పరిష్కరించలేదండి. ప్రభుత్వాలన్నీ ఆటాడుకుంటానండి. 1వ తారీఖు జీతం ఇస్తానని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారండి? 1వ తారీఖు రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నారు. మనకు వచ్చినాయి జీతాలు వచ్చినాయి మనకందరికి? మీరు అందరు ఎందుకు వచ్చినాయి? జీతాలు రాలేదు. గవర్నమెంట్ ఫెయిల్ అయిందండి మొత్తానికి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికే ఫెయిల్ అండి. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏది కావాలో తెలియని పరిస్థితిలో ఉన్నది, అయోమయ పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందని మీరు అంటున్నారు. ప్రభుత్వం 2 సంవత్సరాల ఉత్సవాలకు కూడా సిద్ధమవుతా ఉంది. ఉత్సవాలకు ఎవరు చేసుకుంటారండి ఉత్సవాలు? వాళ్ళు ఏం మంచి చేసేయాలని ఉత్సవాలు చేసుకుంటారని నేను అడుగుతున్నా. ఈ ఉద్యోగులకు రోడ్డు మీద ఇచ్చిపెట్టి ఇట్లా బయట రోడ్డు మీద తీరేటట్టు చేసి వాళ్ళకి జీతాలు లేకుండా వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు అప్పులు సప్పులు చేసుకున్నా కానీ అప్పులు కూడా ఇస్తలేరండి ఈ రోజుల్లో. ఈ రోజు ఏమన్నా మనకు అప్పు ఇస్తామంటే అప్పు అడుగుదామంటే వాడు పారిపోతాను అట్నుంచటే. ఏమైనా అడుగుదామంటే ఎవరన్నా పక్కన వాళ్ళు అప్పు అడుగుదామంటే వాళ్ళు కూడా పారిపోతారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. మెయిన్ డిమాండ్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ కాంట్రాక్ట్లో పనిచేసిన వాళ్ళకి 1వ తారీఖు జీతం ఇవ్వాలండి. జీతం ఇస్తేనే తప్ప వాళ్ళకి ఇల్లు గడవదండి. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏదైనా కొనాలన్నా వండాలన్నా తినాలన్నా వాళ్ళకు డబ్బులు ఉంటేనే వస్తుంది. కాబట్టి జీతాలు నిలనాడి ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామండి. ఫస్ట్ డిమాండ్ అదే. సెకండ్ది పిఆర్సీ ఏరియాస్ 7 నెలల గత ప్రభుత్వం ఇచ్చింది అవి కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినా కానీ పైసలు ఇవ్వాలి కదా అండి. పనిచేసిన మా జీతాలు పెరిగిన తర్వాత పిఆర్సీ పెంచిన 30%. ఆ 30% పిఆర్సీ అనేది ఇక ఈ ప్రభుత్వం ఆపిందండి. 7 సంవత్సరాలు అయితే పిఆర్సీ వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త పిఆర్సీ రాబోతుంది. ఈ కరోనా లాంటి విపత్కర సమయంలోనే జీతాలు సరైన టైంకి ఇచ్చారు. మరి ప్రభుత్వం కరోనా లేదు, డిజాస్టర్స్ కూడా ఏం రాలేదు, ఎందుకు సరైన టైంలో జీతాలు ఇవ్వట్లేదు? ఎందుకు బకాయిలు ఉంచుతా ఉంది జీతాలు? కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడుతుంది. ప్రభుత్వం బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వస్తే ఇస్తాం, మాకు బడ్జెట్ రాలేదని వాళ్ళు అంటున్నారు. ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రం 40% అంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఉద్యోగుల కడుపులు కొడతాలండి. ఇప్పటికే 4 ప్రభుత్వాలు చూసామండి. మేము ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నాం 2000 సంవత్సరం నుంచి. 2000 సంవత్సరం ఎన్టీఆర్ ప్రభుత్వం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం. అంటే ఈ ప్రభుత్వాలు అన్నీ వచ్చినాయి కానీ మా తలరాత అయితే మారతలేదండి. గదే రోడ్డు మీద ఉండుడైతే మా బతుకులు. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే ఏ ప్రభుత్వం వచ్చా కానీ ఫస్ట్ ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఉద్యోగులకు ఏం కావాలి అని ఒకటి తెలుసుకోవాలి. దానికి ఒక 3 మెన్ కమిటీ వేయాలి. వేసి ఉద్యోగ సమస్యల మీద డిమాండ్ చేసి మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఉద్యోగులకు ఇది ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, హెల్త్ కార్డు ఇస్తున్నాం, ఉద్యోగులు మీకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి చెప్పండి అని అడగాలి. అలా అడగడం లేదు. నోటీస్ ఇచ్చి 3వ తారీఖు నోటీస్ ఇచ్చిన ఇంతవరకు పట్టింపు లేదు, రెస్పాన్సే లేదు. ఉన్న ఎంత ఉంటే యావరేజ్ మీ జీతాలు? అందరికీ 10,000 నుంచి 25,000, 30,000 వరకే ఉంటాయండి.
30,000 పైన జీతాలు లేవండి. లక్షల్లో ఇవ్వలేక లేవు. ఎందుకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది మీ జీతాలు? అదే అర్థమైతే లేదు మరి. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో 20% ఇస్తుంది నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% అండి, 2 కలిపితే జీతం అండి. మరి కేంద్రం ఇస్తలేని వీళ్ళు అబద్ధం ఆడతారు, మేము ఇచ్చేది వాళ్ళు అబద్ధం ఆడతారు. వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని లాగా చెప్తారండి. ఇది ఒక్కటే మేము అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఒకవేళ మీ జీతాలు ఇవ్వలేకపోతే వీళ్ళు పోరాటం చేయాల్సి ఉంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సి ఉంటుంది కదా, ఎందుకు స్పందిస్తలేరు? వీళ్ళు ఏం చేస్తలేరు అండి, వీళ్ళు ఏం అడగట్లేదు, ఏం చేస్తలేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ వీళ్ళు ఇవ్వలే అంటారు, అబద్ధాలు ఆడతారు. మేము మొన్న కూడా రీసెంట్గా మన ఎవరు రఘునందన్ రావు గారు కలిసి మేము లెటర్ ఇచ్చామండి ఎంపీ గారికి. మేము ఆల్రెడీ కేంద్రం మాకు సెప్టెంబర్ వరకు బిల్లు పేమెంట్ అయిపోయింది, అక్టోబర్ 1 పెండింగ్ ఉందని చెప్పారు. మరి సెప్టెంబర్ జీతం ఇవ్వాలి కదండి. ఎవరిని అడగాలండి, అది కమిషనర్ గారు సమాధానం చెప్పాలి, అన్నిటికీ సమానం. అక్కడ నుంచి ఏమొస్తానే వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారులు వాళ్ళు కదా, ఐఏఎస్లు వాళ్ళు, మేము ఉద్యోగులం పని చేసినాము, జీతం ఏమని అడుగుతున్నాం, ఇంకా వేరే ఏం అడగట్లేదు కదా మేడం. మేము అదే పని చేసినందుకు మాకు జీతం ఇవ్వండి అంటున్నాం. మాకు జీతం ఇవ్వండి, నెలనాడు ఇవ్వండి, 1వ తారీఖు ఇవ్వండి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. 2 విషయాలు మేము అడుగుతున్నామండి. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, లేకుంటే మేము 33 జిల్లాలలో నిరవధిక సమ్మె కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి నిరవధిక సమ్మె కూడా దిగుతామండి, డిసెంబర్ నుంచి. నేషనల్ హెల్త్ మిషన్లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,541 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ 20 సంవత్సరాల సర్వీస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల క్యాడర్స్ ఉన్నాయి. క్లాస్ 4 ఎంప్లాయీస్ నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు అనేక రకాల క్యాడర్స్లో అనేక రకాల విధులు రోజువారీ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, 5 గంటల వరకు, 6 గంటల వరకు అసలు రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద ఎక్కువ పనిచేస్తున్న పరిస్థితి ఎన్హెచ్ఎంలో ఉంది. అయితే నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. గత గవర్నమెంట్ అమలు చేయలేదు, ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఏమిటి, ప్రతి ఎంప్లాయీకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ 5%, 10% శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ యొక్క మినిమం బేసిక్ను అమలు చేయాలి. వాటితో పాటుగా వాళ్ళకు సెలవులు, అన్ని రకాల సెలవులు అమలు చేయాలి. అలాగే మహిళా ఉద్యోగస్తులు ఉంటే మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. అలాగే వీటితో పాటుగా ప్రమాద బీమా సౌకర్యము, అలాగే ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి నిర్దిష్టంగా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ని తెలంగాణ రాష్ట్రం అమలు చేయకుండా, బేసిక్ కూడా ఇవ్వకుండా, అది కూడా నెలకు ఇవ్వకుండా 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో, 5 నెలలకో ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ కుటుంబాలు ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా తినాలి, ఏం ఉండాలి? ఈరోజు అందరూ కూడా పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ విద్యా వైద్య ఖర్చులు ఉంటున్నాయి, కుటుంబ ఖర్చులు ఉంటున్నాయి, ప్రయాణ ఖర్చులు ఉంటున్నాయి. ఇవన్నీ లేకుండా ఎట్లా జీవిస్తారు? మరి ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా వాళ్ళు నెలల జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారా? ఐఏఎస్ ఆఫీసర్లు జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారా? ఐపీఎస్ వాళ్ళు పనిచేస్తున్నారా? ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, రెగ్యులర్ ఎంప్లాయీస్ నెలల జీతాలు వస్తున్నాయి కదా, వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నా ఎన్హెచ్ఎం ఉద్యోగస్తులు ఏం పాపం చేశారు, ఏం అన్యాయం చేశారు? వీళ్ళకి ఎందుకు మీరు జీతాలు ఇయ్యారు? కనీసం జీతమే అడుగుతున్నారు కదా. మేము వాళ్ళు ఏమి బంజారాయిల్స్ బంగ్లాలు అడుగుతలేరు, మేము ఇందిరమ్మ ఇండ్లు అడుగుతలేరు, ఏం భూములు అడుగుతలేరు, ఆస్తులు అడుగుతలేరు, సంపద అడుగుతలేరు. వీళ్ళు అడుగుతున్నది మేము పని చేసినామే, కష్టపడుతున్నాం, నెలనాడు 1వ తారీఖు మాకు జీతం ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఆ జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు మీకేం హక్కు ఉంది పరిపాలించడానికి? మేము చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎంలో 17,000 ఉండొచ్చు. మొత్తం అన్ని రకాల విభాగాలు కలుపుకుంటే 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని ఒక తాటి మీదకి తీసుకొని వస్తాము. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మెడలు వంచి సాధించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వ ఖజానా దగ్గర డబ్బు లేదని చెప్తుంది, దానివల్లనే ఏమన్నా వీళ్ళకి జీతాలు లేకపోతున్నారా? డబ్బుల సమస్య కాదు, ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానమే వేరుగా ఉంది. నెలకు 18,000 కోట్లు వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కష్టం ఉందని మాట్లాడుతున్నాడు. మరి కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మీ సంక్షేమ పథకాలకు, మీ అనేక స్కీములు అమలు చేసుకోవడానికి ఉన్నాయా? మీ ప్రాజెక్టులకు డబ్బులు ఉంటున్నాయా? రీజనల్ రింగ్ రోడ్లు కట్టుకుంటున్నారు, ఎయిర్పోర్ట్లు కడతామంటున్నారు, మెట్రో లైన్లు ఇస్తామంటున్నారు, పారిశ్రామికవేత్తలకు 100 కోట్లు ఇస్తామంటున్నారు. మరి వాళ్ళకి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రజలు పనులు కడితే కదా, ఆ ప్రజలకు సేవ చేస్తున్నది వైద్య ఆరోగ్య సిబ్బంది కదా. మరి వీళ్ళకి జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా మీరు చేయండి. నువ్వు జీతాలు తీసుకోవట్లేదా? ముఖ్యమంత్రి జీతాలు తీసుకోకుండా ఉన్నాడు ఆయన. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు వాళ్ళ సిబ్బంది తీసుకోకుండా ఉందా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి విధులే కాకుండా ఇతర పనులు కూడా వీళ్ళతో చేయించుతున్నట్టు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డిఈఓలు, అకౌంటెంట్స్, మెడికల్ ఆఫీసర్స్, క్లాస్ 4 సిబ్బంది, స్వీపర్లు, వీళ్ళ పని కాకుండా 4-5 రకాల పనులు ఏ పని వచ్చినా వీళ్ళతోనే చేపిస్తున్నారు. అలాగే సర్వేలని, అవన్నీ, ఈ స్కీము, ఆ స్కీములని ఒక్కటి కాకుండా వాళ్ళని రాసి రంపాన పెడుతూ
పైగా మళ్ళీ అనేక ఆన్లైన్ మీటింగులు, ఈ మీటింగులు, ఆ మీటింగులు అని చెప్పేసి అనేక రకాల ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి ఉంది. జీతం లేదు, టీఏడిఏలు లేవు, కనీసం ఒక యూనిఫామ్స్ లేవు, ఒక సెలవులు లేవు, పండుగ వచ్చినా కార్యక్రమం వచ్చినా ఇంట్లో ఉన్నా కూడా ఒకరోజు ఇంటికాడ ఉండే పరిస్థితి కూడా లేదు. అలాంటి స్థితి ఒక రకంగా వెట్టి చాకిరి అనేటువంటి ఒక నిర్బంధంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో ఇంత రెవల్యూషన్ వచ్చింది. దీన్ని గవర్నమెంట్ పరిశీలన చేసుకోవాలి. 17,000 మంది ఈరోజు కదిలి మా సమస్య పరిష్కారం చేయమని అడుగుతున్నారు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వీళ్ళు పోరాడుతున్నారు. దానికి మేము సిఐటి తరఫున మేము కూడా మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే ఈరోజు సిఐటిగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడతామని మేము తెలియజేస్తున్నాం. వీరితోటి చర్చలు జరిపారు, న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు న్యాయం చేయలేదని కూడా వీరు చెప్తా ఉన్నారు. మోసం చేసింది వీళ్ళని. చర్చలు చేశారు, మాట్లాడారు, మెమోరాండాలు తీసుకున్నారు, పైకి పంపిస్తామని చెప్పారు, మంత్రి గారు అందరూ మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఏం చేయలేదు. చేయకపోవడం అంటే ఏంటి? మోసం చేయడమేగా. ఈరోజు వాళ్ళు మోసం చేసింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు. ఇబ్బందులు లేకుండా, సెలవులు లేకుండా, జీతాలు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఎండనక వాననక చలికి ఈరోజు అందరూ వచ్చి ఇక్కడ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ప్రభుత్వం మోసం చేసింది ఎన్హెచ్ఎం. కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ప్రజాపాలన ఎవరైనా కూడా శాంతియుతంగా నిరసన తెలియచ్చు అని చెప్పింది. మరోపక్క చూసుకుంటే వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఏం చెప్పదలుచుకుంది? ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు క్రమంగా ఈయన చాలా చెప్పాడు. మాది 7వ వాగ్దానం ప్రజాస్వామ్యం, మాకు ధర్నాలు చేసుకోవచ్చు, సమ్మెలు చేసుకోవచ్చు, మా కాంగ్రెస్ పాలన అందరికీ స్వేచ్ఛ ఇస్తామని చెప్పాడు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం లేకుండా ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు మీటింగులు పెట్టినా, ఎక్కడ ఏ కార్యక్రమం లేకుండా పోలీసు నిర్బంధం అనేది పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నారు. ఇండ్లలోనే అరెస్టులు చేస్తున్నారు, పర్మిషన్లు ఇస్తలేరు. ఏ రకం పోలీసు నిఘా పెట్టేసి మొత్తం ఉద్యోగస్తులను చూడకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతూ ఉన్నారు. ఈరోజు కనీసం ఒక ధర్నా చేసుకొని మెమోరాండం ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా గేట్లు వేసి ఈరోజు దొంగలు పెట్టినట్టు లోపల పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజా సేవకులకే ఇంత ఇబ్బంది కలిగిస్తే మరి ఇది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? కాబట్టి ఈ నిర్బంధాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకుంటుంది. ఇది సరైంది కాదు. ఈ పోలీసు నిర్బంధం వల్ల మీ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగస్తులు భవిష్యత్తులో ఎన్ని పోరాటాలైనా చేయడానికి సిద్ధం పడతారనే విషయాన్ని కూడా ఆయన గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారికి మేము ఈ ఇష్యూ పైన గతంలో ఒక 5-6 నెలల క్రితం, దాదాపు సంవత్సరం అయికి వస్తుంది, 5-6 నెలలు కూడా, సంవత్సరం క్రితం ఒక సందర్భంలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుననేని సాంబశివరావు గారు, మా ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులందరినీ, దాదాపు అన్ని క్యాడర్ల వాళ్ళందరినీ కూడా తీసుకుపోవడం జరిగింది. దాదాపు సంవత్సరం క్రితం చెప్పినాం. అందులో పనిచేసే ఎన్హెచ్ఎం స్కీమ్ వాళ్ళు కానీ, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అట్లా అన్ని క్యాడర్ల వాళ్ళం పోయినాం. పోయి కనీసం 2.5 గంటల సేపు మాట్లాడినాం. 2.5 గంటల సేపు అన్నీ విన్నాడు. కానీ సంవత్సరం అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సంవత్సరం క్రితం 2.5 గంటల సేపు మాట్లాడినట్టు మాట ఒక్క అడుగు కూడా ఇప్పటిదాకా ముందుకు పడలేదు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళందరం పోయినాం. చాలాసేపు మాట్లాడండి. మాటల వరకు నడుస్తుంది కానీ చేతులు నడవట్లేదు. ఎందుకంటే మేము సంవత్సరం క్రితం మాట్లాడిన మాట ఇప్పటిదాకా, అప్పటికి సంవత్సరమే ఉన్నది, ఇప్పుడు 2వ సంవత్సరం కూడా కాబోతుంది. కానీ ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మేము డిమాండ్ చేస్తున్నదల్లా ఏంది, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటుంది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయమని చెప్పండి. మేము డిమాండ్ చేసేది అంటే ఫస్ట్ సమాన పనికి సమాన వేతనం అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గైడ్లైన్స్లో ఉంది. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడే, దాదాపు 1997 నుంచి 2005 నుంచి కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడే రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పి అందులో ఉంది, ఆ గైడ్లైన్స్లో ఉంది. ఈ రెగ్యులర్ ఉద్యోగ బేసిక్ వేతనం ఇవ్వకుండా క్యాడర్లు 78 రకాల క్యాడర్లు పెట్టి ఏ క్యాడర్ జీతం ఎవరికి ఇవ్వకుండా అతి తక్కువ జీతాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేందుకు ఈ ఉద్యోగులకు రావాల్సినటువంటి దాదాపు 17,000 మందికి జీతాలు 2 నెలలుగా రావట్లేదని చెప్పి 3 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇస్తే కమిషనర్ గారు 4 తారీఖు నాడు పిలిచిండు. వారు కూడా దాదాపు అరగంట 40 నిమిషాలు మాట్లాడినారు. చెప్పిన వారం 10 రోజుల్లో జీతాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పటిదాకా జీతాలు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారు కానీ చేతలు జరగట్లేదు. కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం. గతంలో కూడా కొంతమేరకు టైం టు టైం జీతాలు వచ్చేది. కర్నల్ గారు ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా టైం టు టైం జీతాలు వచ్చినాయి. ఇక్కడ ఈ 3-4 నెలల నుంచి అసలు ఏ టైంకి వస్తున్నాయో జీతాలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనకు ఈ ఉద్యోగులకు రావాల్సినటువంటి తక్కువ జీతాలండి. వీళ్ళకు పీఆర్సీ 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి పీఆర్సీ ఏరియాస్ రావాల్సింది, 7 నెలల పీఆర్సీ ఏరియాస్ రావాల్సింది. అది ఇప్పటికి కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చాలా కమిటీలు వేసిండ్రు. వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి, గ్రాస్ సాలరీ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఒక 3 సభ్య కమిటీ వేసారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కమిటీ మీటింగ్ అయింది, కూర్చున్నాం, మాట్లాడినాం. కమిటీ రిపోర్ట్ ఇప్పటికి బయటపెట్టారు. కమిటీ రిపోర్ట్ బయటపెడితే వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వీళ్ళందరికీ గ్రాస్ సాలరీ, ఎన్హెచ్ఎంలో పనిచేసిన ఉద్యోగులందరికీ గ్రాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి అందులో డిమాండ్ ఉంది, ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క మాట కూడా, ఏ ఒక్క పదం కూడా, ఒక్కొక్క పని కూడా ముందుకు అడుగుతున్నట్టు పరిస్థితి. దగ్గర నిధులు లేవు అని చెప్తా ఉన్నారు. అందువల్ల ఏమన్నా జీతాలు ఏమైనా లేట్ అవుతున్నాయి అనుకోవచ్చు, అందుకే బకాయిలు ఉన్నాయి అనుకోవచ్చు.
ఇప్పుడు అట్లా ఉంటే ఏమన్నా చెప్పాలి కదా స్పష్టంగా. ఇది యాక్చువల్గా ఇది నాకు తెలిసినంత వరకు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి బడ్జెట్. సెంట్రల్ 60%, స్టేట్ 40%. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా మొత్తం సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులతోనే మొత్తం అన్ని 100% చేస్తున్నారు. వీళ్ళు 40% ఏం కలపట్లేదు. ఎందుకంటే అది ఇచ్చే తక్కువ జీతాలు కదా, ఆ తక్కువ జీతాలు వాళ్ళ అధికారులకు వాడుకుంటారు తప్పితే వీళ్ళకి 60%లోనే 100% చేసి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. అట్లా వీళ్ళకి అతి తక్కువ జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సెంట్రల్ ఇప్పుడు 60% జీతాలు కూడా రావట్లేదు అని చెప్తా ఉన్నారు. వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఉంది. మన కమిషనర్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు ఫండ్ ఉంది. ఇప్పటిదాకా మేము ఇందాక కూడా నిన్న కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఇంకా వాళ్ళకు ఏంటి టోకెన్ నెంబర్ రావాలి, టోకెన్ నెంబర్ వచ్చినాక క్యాష్ రావాలి, క్యాష్ వచ్చినాక వీళ్ళకి క్రెడిట్ కావాలి. ఎంత టైం అవుతుంది అంటే ఏం చెప్పట్లేదు. అంటే వీళ్ళ జీతాలు వీళ్ళు ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు ప్రభుత్వానికి? నిర్లక్ష్యం అండి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులే కదా, ఏమైంది ప్రభుత్వ ఉద్యోగులకు లేట్ అవుతుందా? ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి లేట్ అవుతుందా? ప్రతి నెల టైం ప్రకారం జీతాలు సేవ వీళ్ళు చేసేటువంటి సేవ చిన్న సేవ కాదు కదా, చాలా పెద్ద ఎత్తున ఈ సేవ చేస్తుంటారు. రాత్రి అనక పగలనక వీళ్ళంతా సేవ చేస్తూ ఉంటారు. చాలా మంది రోగులకు సేవ చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళను